అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర యువ సంకల్ప్ 2025లో నా థీమ్ వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఇది కనుక మనకు అర్థం కావాలి అని అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క జీవిత కథని మనం తెలుసుకుంటే చాలా బాగా ఈ టాపిక్ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తే సామాజిక బాధ్యతని, కుటుంబ విలువలని తన రెండు భుజాల మీద ఇష్టపడుతూ కష్టంగా మోస్తాడండి. ఎందుకు అని అంటే సమాజం అని అంటే వ్యక్తుల యొక్క సమూహం అండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి యొక్క కుటుంబ విలువలు అలాగే సామాజిక బాధ్యత చాలా బాగా అర్థమవుతుందండి. ఇక్కడ మనం చూసుకుంటే జోరున వర్షంలో శరీరం సహకరించకపోయిన 6-10 వయసులో చేతులన్నీ వాసిపోయి రక్తం గెడ్డకట్టి మోచెప్పులు అరిగిపోయి వయసు పైబడుతున్నా సరే రేపొద్దున నా కుటుంబం ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో కష్టమైనా సరే ఇష్టంగా పనిచేస్తూ ఒక సామాన్యుడు తన జీవన ప్రయాణం అనేది సాగిస్తాడండి. ఎందుకంటే ఈరోజు పని చేయకపోతే రేపనేది నా రోజు ఎలా గడుస్తుంది అనే ఒకే ఒక ఆలోచన. ఆప్యాయత అనురాగాలకి కట్టుబడి పోని కాలు మీద కాలు వేసుకొని కూర్చుందామా అని అంటే తన కుటుంబం మీద ఉన్న ప్రేమతో తన కుటుంబ సమస్యలన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారిగా తన జీవన ప్రయాణం మొదలు పెడతాడండి. పోని జనాలను మోసం చేసి దర్జాగా బతుకుదాము అని అంటే ఒక పౌరుడిగా తన బాధ్యత గుర్తు చేసుకొని సమాజానికి నేను ఒక నీతిమంతుడిగా బతకాలి అనే ఆలోచనతో సాగిస్తారు. నేటి యువత మార్కులు తక్కువ వచ్చిన చిన్న ఆటకే చనిపోతున్నారు. ఇలాంటి వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని మీ జీవితాన్ని సమాజం పట్ల బాధ్యతని సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఈ టాపిక్ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలండి.